శ్రీ గురుభ్యో నమః శ్రీ మహాగణపతే నమః వరఫలాల కార్యక్రమానికి స్వాగతం. 17 నవంబర్ 2024 నుండి 23 నవంబర్ 2024 వరకు ద్వాదశ రాశుల వారికి చంద్రమాను అనుసరించి గోచార రీత్యా ఈ యొక్క వారం ఎలా ఉండబోతుంది అనేది చూద్దాం. ముఖ్యంగా వచ్చినప్పటికీ ముందుగా గ్రహస్థితి చూద్దాం. గ్రహస్థితి గమనించినట్లయితే గురువు వృషభంలో కొనసాగుతున్నాడు. అదేవిధంగా కుజుడు నీచత్వం పొందాడు. కుజ స్తంభన అనేది జరుగుతుంది. ఇది కర్కాటకంలో జరుగుతున్నది. నీచత్వంలో ఉన్నాడు కుజుడు. అదేవిధంగా కేతువు వచ్చేటప్పటికి మనం గమనించినట్లయితే కేతువు కన్యలో, అదేవిధంగా రాహు వచ్చేటప్పటికి మీనంలో, మరియు బుధుడు రవి కలిసి వచ్చేటప్పటికి తన యొక్క మార్పు జరిగిందన్నమాట. రవి యొక్క మార్పు అనేది 16వ తారీఖున జరిగింది. 17వ తారీఖున రవి యొక్క మార్పు వచ్చేటప్పటికి వృశ్చికంలోకి జరిగింది. బుధుడితో కలవటం జరిగింది. అదేవిధంగా శుక్రుడు వచ్చేటప్పటికి మనం గమనించినట్లయితే ధనస్సులో కొనసాగుతున్నాడు. శని కుంభంలో కొనసాగుతున్నాడు. ఇటువంటి గ్రహస్థితి రాబోతున్నటువంటి వారం రోజుల పాటు ద్వాదశ రాశుల వారికి ఎలా ఉండబోతుందని చూద్దాం. కర్కాటక రాశి. కర్కాటక రాశి వారికి ఈ వారం కొంచెం మిశ్రమమైనటువంటి ఫలితాలు గోచరిస్తూ ఉన్నాయి. వృత్తిపరంగా వ్యాపారపరంగా సమయానికి డబ్బు వచ్చి చేరుతూ ఉంటుంది. కానీ అదేవిధంగా అధికమైన ఖర్చు మానసికమైనటువంటి బాధల్ని కలిగించే విధంగా ఉంటుంది. వచ్చినటువంటి డబ్బు ఎలా విధంగా సమకూరుస్తున్నాను, కానీ దాని తగినటువంటి ఖర్చు కూడా వెంటాడుతూ ఉంటుంది. ఈ రాశి వారికి వృత్తిపరంగా మానసికమైనటువంటి శ్రమ, శారీరకమైనటువంటి శ్రమ అనేది అధికంగా ఉండే విధంగా ఉంది. ఆరోగ్యపరంగా జాగ్రత్తలు అనేది అవసరం ఈ రాశి వారికి. మరియు అదేవిధంగా స్త్రీలకి గర్భ సంబంధితమైన విషయాల్లో జాగ్రత్తలు తీసుకోవాలి. ఉద్యోగరీత్యా అధికమైనటువంటి శ్రమ, వ్యాపార రీత్యా కూడా కొంచెం శ్రమగా ఉంటుంది. కానీ డబ్బు రొటేషన్ అనేది అనుకూలంగా ఉండే విధంగా ఉంటుంది. జీవితం అనేది పురోభివృద్ధి, అంటే జీవితం అనేది అభివృద్ధి ప్రదంగా గడిచే విధంగా ఉంటుంది రాశి వారికి. వృత్తిపరంగా వ్యాపారపరంగా నూతన అవకాశాలు పొందుతారు. ఖర్చు కుటుంబంలో పిల్లల యొక్క చదువు గురించి, వారి యొక్క ఉన్నతి గురించి డబ్బు ఖర్చు పెట్టడం, వారి యొక్క ఆరోగ్యపరంగా వారి యొక్క అభివృద్ధి గురించి డబ్బు ఖర్చు పెట్టడం అనేది జరుగుతూ ఉంటుంది. ధన సంబంధితమైన విషయాల్లో ఈ రాశి వారికి ఖర్చు అనేది కొంచెం ఎక్కువగా ఉంటుంది. జీవిత భాగస్వామి ఆరోగ్య సంబంధితమైన విషయాల్లో తగు జాగ్రత్తలు తీసుకోవాలి అనేటువంటి ముఖ్యమైనటువంటి సూచన. మరియు అదేవిధంగా ఈ రాశి వారికి విద్యార్థులకి అనుకూలమైనటువంటి ఫలితాలు ఉన్నప్పటికీ కూడా దుర్వ్యసనాలు, దుస్సాంగత్యాలు వక్ర మార్గంలో నడిపించే విధంగా ఉంది. కాబట్టి తగు జాగ్రత్తలు తీసుకోవాలి. ఈ రాశి వారు చేసుకోవాల్సినటువంటి పరిహారాల్లో ముఖ్యంగా వచ్చేటప్పటికి కుజగ్రహ మంత్ర జపం చేసుకోవటం, శివాభిషేకం చేసేటప్పుడు గంధంతో కలిపినటువంటి పాలని అభిషేకం చేయటం అనేది అనుకూలమైనటువంటి ఫలితాలు ఇవ్వగలుగుతుంది.